పేరు నారాయణ శ్రవణ్ కుమార్ రెడ్డి, పొట్లపాడు గ్రామం, పెన్బాడు మండల్, సూర్యాపేట జిల్లా. నేను గత 30 సంవత్సరాల నుంచి ఊళ్ళో రాజకీయం చేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాము. ప్రత్యేక తెలంగాణ అయిపోయినాక, తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లతోటే ఎక్కువ కాలం గడిపింది. మిషన్ భగీరథ గురించి చెప్పాలంటే మా ఊర్లో మిషన్ భగీరథ 60% కంప్లీట్ అయింది. పైప్ లైన్లు వేసి నల్లాలు కూడా ఫిట్ చేయలేదు ఇంతవరకు. ఇక్కడున్న సర్పంచ్ పాలన అంత ఇదిగా ఏమీ లేదు, అంత మంచిగా ఏం లేదు. మిషన్ భగీరథ కానీ కాకతీయ కానీ అలాంటి ఏం పట్టించుకోకుండా ఏం డెవలప్ ఏం చేయలేదు. అలాగొస్తే రోడ్లు కూడా అంత సరిగా అద్మాన పరిస్థితిలో ఉన్నాయి. మా గ్రామ పంచాయతీలలో రోడ్లు, అగ్రికల్చర్గా అవసరమయ్యేవి ఈ గోదాములు, మళ్ళీ వాటరు నల్లాలు ఫిట్ చేయటము ఇవన్నీ ఉన్నది. మిషన్ భగీరథ నీళ్ళు అన్ని నెలలకు రావట్లేదు. ఒక 60% వాళ్ళు ఉన్నాయి, మిగతా వాళ్ళు మొత్తం వాటర్ కావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుత సర్పంచి పుష్పమ్మ, బీఆర్ఎస్ పార్టీలు. వాళ్ళు చేసింది ఏం లేదు, ఇదివరకు ఉన్నాయే అంతే. వాళ్ళు ఏదో శ్మశానం ఒకటి ఏదో చేయించారు. ఆ డంపింగ్ అనేది కూడా, ఆ డంపింగ్ తీసుకుపోయి శ్మశానం వాటికలే పెట్టారు. అక్కడ చేసే కార్యక్రమాలకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఆ దుర్వాసనకు వాటి చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అది ఏమంటే రేపు అది తొలగించే ప్రయత్నం చేసి డంపింగ్ యార్డ్ ఎక్కడన్నా పక్కన పెట్టేసేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అది ఇక్కడ ప్రస్తుతం మాజీ మంత్రి ఇక్కడ గెలవటానికి కారణము కొద్దిగా మా అభ్యర్థి కొద్దిగా ఏజీ ఎక్కువ ఉండి, ఆయన కొద్దిగా పెద్ద మనిషి అనే ఉద్దేశంలో, తిరగడే ఉద్దేశంలో అలా తీర్పు వచ్చింది. కానీ లేకుంటే ఆయన కొద్దిగా యంగ్ పర్సన్ అయ్యి కొద్దిగా ఇదిగా ఉన్నట్లయితే 12 సీట్లలో 12 వచ్చాయి. జగదీశ్వరుడు కూడా ప్రతి 3 టర్ములలో కూడా 4,000 3,000 లీడ్ తోటే గెలిచాడు. కానీ ఆయన ఒక పెద్ద మెజార్టీ అయితే రాలేదు. ఒక నైతికంగా గెలుపు అంటే కాంగ్రెస్ పార్టీదే ఇక్కడ మా నియోజకవర్గం కూడా. అలాంటివి ఏమి లేవండి, అది విమర్శలు మాత్రమే. అదే లేదు, ఇద్దరు మంచి నాయకులే, అదే లేదు, ఇద్దరు సమయం పాటించే పనిచేసినారు. కానీ టికెట్గా రావాలనేది ఎవరికైనా ఉంటుంది, కాబట్టి ఆయన టికెట్ తెచ్చుకోగలిగాడు. అంతేగాని ఏం లేదు, ఇద్దరు సమానమైన లీడర్సే. ఇద్దరికి మనస్పర్ధలు కింద ఏం లేవు. రేపు వచ్చే ఎన్నికలో కూడా మేము అందరూ కలిసి పనిచేస్తారు, అదేం లేదు. మొత్తం ఎంపీ ఆయనకు అధిష్టానం ఎలా నిర్ణయిస్తే అలా చేస్తాము. రేపు ఎంపీగా టికెట్ వస్తే మాత్రం మేము కంప్లీట్గా అన్ని వర్గాలు, రమేష్ రెడ్డి వర్గం కానివ్వండి, దామిరెడ్డి వర్గం కానివ్వండి, ఎవరు కానివ్వండి, మేము అందరం కలిసి కృషి చేస్తామని మేము చెప్తాం. మనకు ప్రభుత్వం వచ్చేసి ఒక 10 డేసే అవుతున్నది. ఈ ఒక బస్సు ఫ్రీ అనేది, మహిళలకు ఫ్రీ అనేది మాత్రం అమలు చేశారు. మిగతా అన్నీ మాత్రం ఒక 2-3 నెలల్లోనే అది మొత్తం అమలు చేస్తారనేది మాకు విశ్వాసం ఉంది. చేస్తాం కూడా. అది 100% సాధ్యపడుతుందండి. ఇదివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కూడా అన్నారు సాధ్యపడుతుందా అన్నారు, కానీ వాళ్ళు ఫెయిల్ అయినాయి కొన్ని. ఏదైనా దళిత బంధు కానివ్వండి, 3 ఎకరాలు కానివ్వండి, అవి ఇవ్వలేకపోయినారు. అంటే ల్యాండ్ అనేది ఎవరు ఇవ్వలేరు, కానీ ఆయన గెలుపు కోసం, అధికారంలో రావటం కోసం 3 ఎకరాలని చెప్పాడు. కానీ అది సాధ్యపడని కోరిక. ఈ మాత్రం 100% సాధ్యపడుతుంది, ఇవ్వగలుగుతాము. ఇక్కడ ఎవరు లేరు, దళిత బంధు వాళ్ళు కూడా లేరు, డబుల్ బెడ్రూమ్ వాళ్ళు కూడా లేరు. మొన్న మా గ్రామంలో కూడా ఎక్కువ లీడ్ కూడా మా మండలంలో మా విలేజే లీడ్ ఇచ్చేది. అలాంటి మా విలేజ్కి ఎలాంటి కూడా అందుబాటులో రాలేదు. అది యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డెవలప్మెంటే బాగుంది. ప్రత్యేక తెలంగాణ వచ్చినాక మాత్రం అంత పెద్దగా ఏం డెవలప్లు ఏం లేవు. కాకపోతే 500 లక్షల కోట్ల అప్పులు మాత్రం అయినాయి. ఒక కేటీఆర్ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు అంటే, అసలు కరెంటు లేదు, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చీకట్లో ఉన్నదన్నారు. అసలు యాక్చువల్గా మాకు 1965లోనే మా విలేజ్కి కరెంట్ వచ్చింది. వాళ్ళు చెప్పేదన్నీ తప్పుడు ప్రచారము, తప్పుడు. ప్రజలకు తెలుసు ఇక్కడ కరెంట్ ఎన్ని సంవత్సరాలు ఏంది వచ్చినది, ప్రజలకు తెలుసు. 1965లోనే మాకు కరెంట్ వచ్చింది, వీధి దీపాలు ఉన్నాయి. అప్పటి నుంచి చీకట్లు ఏం లేదు. కాకపోతే సాంకేతిక లోపాల వల్ల కరెంట్ అంతరాయాలు అయినా అయ్యి ఉండొచ్చు. అయితే ఉచిత కరెంట్ అనేది వైఎస్ రాజశేఖర గారి టైంలోనే ఉచిత కరెంట్ అనేది ప్రొపోజ్ చేసినారు. అప్పుడు వాతావరణ దృష్ట్యా కరెంటు ప్రాబ్లంలతోటి సరే ఆ రోజు 12 గంటల దాకా నిరంతరంగా ఇచ్చినారు, అంతరాయం లేకుండా. నాణ్యమైన విద్యుత్తే సప్లై అయింది. అప్పుడు మాత్రం ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కరెంటు
కటింగ్ ఉన్నది మాత్రం వాస్తవం. ఇప్పుడు కూడా కరెంటు కటింగ్ ఉన్నది. ఇప్పుడు కూడా మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా రోజుకు 6 గంటలు 7 గంటలు 24 గంటలు ఇస్తున్నా అన్నారు, కానీ అది అపోహ మాత్రమే. 24 గంటలు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 24 గంటలు అయితే అవసరమే లేదు. రోజు 15 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుంది రైతుకి. అయితే 24 గంటలు కరెంట్ ఇవ్వటంలో రైతులకు తెలవని అవగాహన లేని వాళ్ళు బోర్ ఆన్ చేసేసి వాటర్ వేస్ట్ చేసేటం అలాగే కూడా నడుస్తున్నాయి. అలా జరగకుండా చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది. 24 గంటల కరెంటు తోటి కూడా గ్రౌండ్ వాటర్ బాగా పడిపోయింది. ప్రజలలో కోరుకునేది ఏమంటే, ఇక్కడ దాదాపుగా వ్యవసాయదారులు ఎక్కువ ఉన్నారు ఓటర్లలో, రైతు కూలీలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏమిటి అంటే వ్యవసాయ అవసరపడే పనిముట్లు కానీ అలాంటి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం రాలేదు. ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కల్టివేటర్స్ చిన్న చిన్న పనిముట్లు మొత్తం సమకూర్చేది. అలాంటివన్నీ లేకుండా ఇబ్బంది పడుతుంది. కాకపోతే రైతు బంధు అనేది ఇస్తున్నారు, కానీ రైతు బంధు ఇచ్చేసి వెనకాల దానికి గిట్టుబాటు రేటు కింద లేకుండా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు వ్యవసాయదారులకు కొంతమంది ఏమి కోరుతున్నారంటే గోదాములు కానీ అలాంటివి కూడా గవర్నమెంట్ కట్టిస్తాయి, కొన్ని ఇక్కడే స్టోరేజ్ చేసుకునేటందుకు వీలుగా ఉంటుంది అనే కోరికలు కొంతమందిలో రైతులు వ్యక్తం చేస్తున్నటువంటి. రోడ్డు వ్యవస్థ అన్నప్పుడు ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినాయి అలానే ఉన్నాయి. కొన్ని రోడ్లు కొద్దిగా ఖరాబ్ అయిపోయినాయి, అంత నాణ్యమైన రోడ్లు కూడా వేయలేదు. అయితే నిరుద్యోగులు చాలా మా విలేజ్లో లెక్క చూస్తే ఒక 20-30 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు కోరుకున్నది మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తే మాకు ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఇప్పుడు టీచర్స్ ఖాళీ ఉన్నాయి. మన ఉదాహరణ చూస్తుంటే మన ఊళ్ళో స్కూల్లోనే టీచర్స్ సరిగా లేరు. మాకు టీచర్స్ కూడా భర్తీ కావాలి. అట్లా భర్తీ చేయగలిగితే కొద్దిగా నిరుద్యోగ సమస్య కూడా తగ్గిపోతుంది అనే ఆలోచనలో మా గ్రామ ప్రజలు కూడా. ఇక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉన్నది, అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. అంగన్వాడీ దాంట్లో పిల్లలు పంపుతూనేమన్నారు. కొంతమంది ఇక్కడే అప్పర్ ప్రైమరీ స్కూల్ దాకా స్కూల్ పిల్లలు పంపుతూనేమన్నారు. కానీ ఎక్కువ మంది ప్రైవేట్ స్కూళ్ళకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అది ఇక వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉండే విలేజ్లలో ఉంటే ఇంగ్లీష్ మీడియం ఒకటి మెయిన్. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి పంపుదామనే ఉద్దేశమే. కానీ ఇదే గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం అన్నీ మార్చేసి చేస్తే మాత్రం ప్రతి పిల్లోడు కూడా ఎవరు బయటికి పంపేటట్టు ఉండరు. అలాంటి ప్రాధాన్యత కంపల్సరీ స్కూళ్ళకి ప్రాధాన్యత కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు కల్పిస్తారు, అదేం లేదు. మాకు ఆ నమ్మకం అయితే ఉన్నది. మేము గత ఒక 3 టర్ములు 4 టర్ములు కూడా టీడీపీ నుంచి టీఆర్ఎస్ వాళ్ళే సర్పంచ్ వాళ్ళు అయ్యారు. వాళ్ళు అంతగా వ్యవసాయం మీద కూడా వ్యవసాయదారులకు ఏం కావాలి ఎలా చేయాలి అనేది కూడా ఒక అవగాహన కలిగించలేకపోయినారు. మా విలేజ్లో కూడా దానికోసం మేము కృషి చేస్తాము. మేము ఈసారి మా కాంగ్రెస్ నుంచి సర్పంచ్ అయ్యేది ఖాయం. మేము ఎన్నడూ జరగని అభివృద్ధి మేము వచ్చే 5 సంవత్సరాలు మేము చేసి చూపిస్తాము. చెప్పిన దానికన్నా చేయటమే మా ఉద్దేశం. మేము పోటీ చేయడానికి ఏమందంటే మొత్తం విలేజ్ డెవలప్మెంట్, వాటర్, రోడ్లు, వ్యవసాయదారులకు ఎప్పటికెప్పటికి నెల మీటింగ్ పెట్టేసి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమి అన్నీ తెలుసుకొని వాటిని సెట్ చేసుకోవటం మా బాధ్యత. మేము కంపల్సరీ మేము నెరవేరుస్తాం. మేము ఇదివరకు 3 టర్ముల్లో డెవలప్ కానీ విలేజ్ మేము 5 సంవత్సరాల్లో చేసి చూపించాలి అనే ఉద్దేశంలోనే మేము రేపు సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నాం. నిన్న కూడా మాకు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మేము 2 పార్టీలు, ఇటు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ మధ్యము పంపినా కూడా మేము కాంగ్రెస్ వల్ల మేము ఎవరికి అలాంటి ఏమీ ఆశ పెట్టలేదు, ఏమి ఇవ్వలేదు. మా ఊరిలో స్వచ్ఛందంగా బీఆర్ఎస్ కన్నా 100 ఓట్లు ఎక్కువ పడింది. 6 గ్యారెంటీలో ఆల్రెడీ ఒక గ్యారెంటీ వచ్చేసింది. ఇది 200 యూనిట్లు కరెంటుది అనేది దాని మీద ఇంకా మనకు క్లారిటీ రాలేదు. అది రాగానే అది కూడా అమలు అవుతుంది విలేజ్లలో. సరే మా ఒక్క విలేజ్కి కాదు అన్ని విలేజ్లకి అవుతుంది. 6 గ్యారెంటీలు అనేది అన్ని రాష్ట్రానికి సంబంధించింది, అన్ని విలేజ్లకు ఒకే తిరిగి అవుతుంది. మాకు కూడా మేము కూడా అలాగే మాకు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా సెంట్రల్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అవుతుంది. అంటే మొత్తం భారతదేశం మొత్తం గ్యాస్ అనేది తగ్గుతాయి రేట్లు, పెట్రోలియం ఇవన్నీ తగ్గుతుంది అనే ఒక ఆశతోటి పెట్రోల్ రేట్లు ఇవన్నీ పెరగటంతో బీజేపీ గవర్నమెంట్ మీద కూడా కొద్దిగా వ్యతిరేకత అనేది వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఎంతైతే ఫ్రాడ్ అయిపోయిందో ఇప్పుడు ఇవన్నీ లెక్కలు తీసేస్తే అవే సరిపోతాయి. కొన్ని పథకాలు ఇప్పుడు బతుకమ్మ చీరలు అనేది ఉన్నాయి. బతుకమ్మ చీరలకి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందండి?
అది ఎవరికి ఉపయోగపడాలి. అలాంటి స్కీములు తీసేస్తే ఇవి చేయటం ఒక పెద్ద సమస్య ఏం కాదు. అయితే రైతు బంధు విషయానికి వస్తే ఒక వ్యవసాయ భూములు కాని కూడా రైతు బంధు వచ్చేసినాయి. ఉదాహరణకి కొన్ని ఊళ్ళలో గుట్టలు ఉన్నాయి, అవి పట్టా భూములు ఉన్నాయి. చెరువు మునక ఉన్నది, చెరువు మునకలు కూడా పట్టాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి రైతు బంధు ఇవ్వటం అనేది మనకు రైతు బంధు ఇచ్చే ఉద్దేశం ఏంది గవర్నమెంట్ కన్నా, వాళ్ళకు పెట్టుబడి పెట్టాలి, వాళ్ళు పంట తీస్తే కొంత పంట వస్తుంది అనే ఉద్దేశంలోనే. కానీ ఇప్పుడు ఉట్టి భూములకు కూడా రైతు బంధు ఇవ్వాలంటే కష్టం కదండి. అలాంటివి కొద్దిగా తీసేయటమే కరెక్ట్ అని మేము అనుకుంటాం. ఇది అమలు చేస్తాము అంటే అమలు చేయాల్సినవి ఉంటే చేస్తాము. ఇప్పుడు పెన్షన్ ఉండండి, పెన్షన్ ఒక గవర్నమెంట్ ఇచ్చేసినాక ఇంకో గవర్నమెంట్ అదే తీసేయలేదు. కాకపోతే వాళ్ళు 2,000 ఇస్తే 3,000 ఇస్తామని హామీ ఇచ్చినారు. కంపల్సరీ నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్లు కానీ అలాంటివి కొన్ని నడిపించాల్సి వస్తుంది. కానీ వాళ్ళు పెట్టిన పథకాల్లో ఏమన్నా అవకతవకలు ఉంటే అవి మాత్రం తీసేయటం జరుగుతుంటుంది. రైతు బంధు అది కరెక్ట్ అండి. వాళ్ళు ఎంత ఇచ్చినారు, రైతు బీమా 5 లక్షలు ఇచ్చినారు. మా గవర్నమెంట్ ఏం చేస్తుంది, 10 లక్షలు ఇస్తున్నామండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొన్ని మంచి చెడులు చూసేసి దాన్ని బ్యారేజ్ చేసుకునే పథకాలు అమలు చేస్తాం. అంటే మా నియోజకవర్గంకి ఇప్పుడు రోడ్లు, ఇప్పుడు కొన్ని విలేజ్లలో రోడ్లు లేవు, కొద్దిగా లింక్ రోడ్స్ అనేది కంపల్సరీ మా నియోజకవర్గంలో. ఇప్పుడు పెన్బాటు ఈ ఉన్న రోడ్డు ఉన్నది కానీ ఇరుకు రోడ్డు, అది రోడ్డు కూడా డ్యామేజ్ అవుతుంది. అలాంటి రోడ్లు ఇట్లా మిర్యాల కూడా ఉన్నది, అన్నారం కూడా అది నిర్ణయాలు కంప్లీట్ అయిపోయింది కొంత. ఇలాంటి విలేజ్లలో కొద్దిగా ఇరుకులు ఉన్నాయి, అన్నీ తొలగించుకొని చేసుకుంటే రోడ్లు కూడా మా దగ్గర సెట్ అయిపోతుంది. అదే రాను సమస్య వాటర్ కానివ్వండి. ఇప్పుడు మిషన్ భగీరథ 60% అయింది, 40% కాల. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా అది వాళ్ళు నల్లాలు పెట్టారు, అవి డ్యామేజ్ అయిపోయినా వాళ్ళు కలెక్షన్లు కూడా ఇవ్వలేదు. అలాంటి మొత్తం సెట్ చేస్తాము. కొన్ని రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లు చేస్తాము. మనకి కొన్ని లింక్ రోడ్స్ ఇవి రైతులు కావాలంటున్నారు. కొద్దిగా పొలాలకు వచ్చే రోడ్లు కానీ ఇవి కానీ ఊరి సమస్యలు ఏవి ఉన్నా కూడా మేము 100% మేము ప్రజలకు న్యాయం చేస్తామని మేము ఎలక్షన్కు మేము సిద్ధమవుతున్నాం. అలాగే మా మీద నమ్మకం కూడా ఊళ్ళో ప్రజలకు ఉన్నది. మమ్మల్ని సర్పంచ్ ఎలక్షన్లో మమ్మల్ని 100% మమ్మల్ని ప్రజలు దీవిస్తారు, అదేం లేదు. మాకు 100% నమ్మకం, దాంట్లో ఏం డోకాలేదు. దాంట్లో 100% కాంగ్రెస్ సర్పంచ్ అవుతాము, దాంట్లో అదేం లేదు. ఉన్న లోపాలన్నీ మేము సరిదిద్దుతాము. మళ్ళీ ఇంకో టర్మ్ కాదు, ఇంకో 2 టర్ములు వచ్చినా కూడా మంచిగా ఉన్నది, మేము కంపల్సరీ మీరు ఉండాలి అనే పరిస్థితికి మేము తీసుకొస్తాం. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ప్రజలను అడిగి తెలుసుకొని ఎక్కడ ఏముంది ఏందనేది మా దృష్టికి కంపల్సరీగా వచ్చేటట్టు చేస్తాము. రాగానే మేము ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. లేదండి, మాకు ఇంతవరకు మేము పదవులు ఆశించలేదు. ఎప్పటికీ మాకు పదవి కావాలి అనే ఉద్దేశం మాకు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఏంటంటే మీరు కావాలి అనే ఉద్దేశంలో మా ప్రజలు అంటున్నారు కాబట్టి సరే చేద్దాము, మీకు అదేం లేదు. మేము అంటే అవును, మా విలేజ్ కోసము, మా ప్రజల బాగోగుల కోసం, మాకు విలేజ్ డెవలప్మెంట్ కోసమే పదవి మేము ఆశిస్తున్నాం. కానీ మాకేదో స్వార్థంగా మాకు పదవులు కావాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. అట్లా ఉద్దేశం అనేది ఉంటే మేము ఎప్పుడో అధికారులకు ప్రెసిడెంట్ కానీ ఏది కానీ ఎంపీటీసీ కానీ మేము ఎప్పుడో ఎలక్షన్లో పోటీ చేసేవాళ్ళం కానీ మాకు ఆ ఉద్దేశం కూడా లేదు. అదే ఇప్పుడు మేము చెప్పాను కదండి, మా విలేజ్లో ఎక్కడ అదే ప్రజలారా, ఇప్పుడు మన గ్రామ పరిస్థితి పొట్లపాడి గ్రామ పంచాయతీలో మనకు మిగిలిన మిషన్ భగీరథ కానివ్వండి, ఏదైనా వర్క్ కానివ్వండి, రోడ్లు ఉన్నాయి, కొన్ని రోడ్లలో గుంటలు ఉన్నాయి, వర్షాకాలం వస్తే బురద కూడా ఆరతాలేదు. అలాంటి ఎక్కడెక్కడ ఉన్నా మేము 100% ఎలక్షన్ అయినా 1 నెల 2 నెలల్లోనే మేము అవన్నీ సెట్ చేస్తాము అని మీకు మేము హామీ ఇస్తున్నాము. ఇదే సమస్య కాదు, ప్రజల దృష్టిలో వార్డు నెంబర్లు కానీ ఏది కానీ ప్రతి నెల మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడ సమస్య ఉన్నా మేము 100% ఆ సమస్యను మేము కరెక్ట్ మేము నెరవేరుస్తామనేది మేము ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం. ప్రజలు చెప్పిన పని మేము చేస్తాము. మా ఉద్దేశం అది. మేము సొంతంగా నిర్ణయం ఎప్పుడు తీసుకోము. ఎక్కడ కరెక్ట్గా ఎక్కడ ఏ పని కావాలో ఏందనేది తిరిగి చేసుకొని మేము ప్రజలకు ముందుకెళ్తున్నాం.